ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి, ఈయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కదా. ఏపీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అన్న వేషాలన్నీ అదో టైప్ ఉంటుంది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, ఎవరో సాహు అన్నాడు, ఎన్ని చెప్పినా ఆయన సిద్ధాంతపరంగా భావజాలం ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఉన్న పెట్టపరంలోనే ఎస్ల మీద వ్యవస్థకు కుల వ్యవస్థకు దూరమైంది. అప్పుడు మీరు ఏం చేయరు? ఏం చేయలేదు కదా. ఎవరో అమ్మాయిలు తప్పుకోరని గతంలో జగన్ పరిపాలన అమ్మాయిలు తప్పుకొని చెప్పారు. మీరు ఏం చేయరు అమ్మాయిల పరిస్థితి? వాళ్ళు మీరు ఇక్కడ నుంచి మీ ఫ్లైట్ టికెట్లు తిరిగి సరిపోతుంది. ఎప్పుడు హైదరాబాద్ నుంచి రావటం వెళ్ళటం, ఈ ఫ్లైట్ టికెట్కి వెళ్తాం సరిపోతుంది తప్ప. కానీ ఇక్కడ మీకు ఇట్ల మీద ఎటువంటి రాష్ట్రం మీద అవగాహన లేదు. మీ అన్నయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, తెలంగాణ ఆయనకి ఎమ్మెల్సీ ఇక్కడ ఏం చేస్తాడు? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఇస్తే ఎవరికి ఉపకారం ఉంటుంది, కానీ తెలంగాణలో కూర్చుని ఎమ్మెల్సీ ఇక్కడ ఏం చేస్తారు? ఇవన్నీ ఏదో మీ పొట్టకూడ కోసం చెప్పే మాటలు తప్ప. కానీ ఆయన దగ్గర ఎటువంటి సరుకు లేదు. సింగలాన్ని ఎక్కడైనా ఉద్దేశంతో ఆయన కావాలని కుట్రపరంగా మాట్లాడతారు అంతే. అంటే ఇంకేమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఉదయం పూట ఎక్కడ ఉంటున్నారు, మధ్యాహ్నం ఎక్కడ ఉంటున్నారు, సాయంత్రం తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉంటున్నారు, ఇలా తిరుగుతున్నారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకున్నారు అంటున్నారు. నిజమేనా? మరి వాస్తవమే కదా సోదరు. ఇప్పుడు ఆయనకు లేదు కదా. ఫస్ట్ పెట్టపరం వచ్చాడు, పెట్టపరంలోనే ఉంటాయని పెట్టపరం ఇల్లు కట్టించారు. అక్కడ ఎక్కడ పెట్టపరం ఉన్నారు? నెగ్గినప్పుడేమో పెట్టపరంలో వాకింగ్ చేయడం అని అక్కడ లోకల్ చెప్పారు. ఇప్పుడు ఎక్కడ వాకింగ్ చేస్తారు? ఎక్కడ ఉంటారు మీరు ఎప్పుడో మాదాపూర్లో హైదరాబాద్ చేయడం ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ ఎక్కడ రావటం, ఇవన్నీ ప్రభుత్వ ధరం దుర్యోగం చేసుకుంటే కదా. మీరు అసెంబ్లీలో మాట్లాడేంటి? కులాల గురించి ప్రస్తావన ఏంటి? ఎవరి కులమతి ఏముంది? రాజ్యాంగంలో ఏమైనా కులం ఉందా? హిందూ మాట్లాడని, ముస్లిం మాట్లాడు, క్రిస్టియన్ మాట్లాడి ఎక్కడ రాజ్యంలో రాసలేదు కదా. ఇష్ట రాజ్యంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఒక స్పీకర్ పట్టుకుని నువ్వు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అంటావు. ఇవన్నీ ఎలాంటి ప్రజా సమస్యల డబ్బులు, ప్రజా సమస్యలు కష్టపడి డబ్బులు ఇచ్చిన డబ్బులు ప్రజా దుర్యోగం చేసి ప్రజా సమస్యల మీద మానేసి కులాల గురించి మతాల గురించి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఇది ఇవంతా ప్రజలు ఇచ్చిన డబ్బులు కదా. ఇది ప్రజల దుర్యోగం కదా. ఇవన్నీ ఇతర విషయం అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడండి. ఎన్నో సమస్యలు, నిరుద్యోగ సమస్య ఉంది ప్రజల మీద, రైతు సమస్యలు ఉన్నాయి, ఫీజు రిమెంబర్స్మెంట్, ఇలాంటి సమస్యలు ప్రజల సమస్యల మీద మాట్లాడతాం అనేసి మీరు కులాల గురించి నీ కులం ఏంటి ఇది ఎక్కడ చెప్పలేదు కదా. సిక్కులు మాట్లాడొద్దని, హిందువులు మాట్లాడొద్దని, క్రైస్తువులు మాట్లాడని చెప్పలేదు కదా. అన్ని కులాలకు భారత రాజ్యాంగ ప్రభావం వ్యక్తి కదా అందరం. అప్పుడు ఎలా ఉండాలి? అందరూ సమానంగా చూడాలి కదా. అంటే నువ్వు ఓటే లేదో మాట ఓటే లేదు చూస్తారా?